ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ఇండియాలో సినిమా రంగం ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్టే. ఇందిరాగాంధీకి ముందు పాలకులు సినిమా జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ 1975లో విధించిన ఇంటర్నల్ ఎమర్జెన్సీ దగ్గర నుంచి అనేక సందర్భాల్లో ఇది నిస్సందేహంగా రుజువైంది. గత 10 ఏళ్ల కాలంలో ఈ టార్గెట్ మరీ పెద్దదైంది. మనసులో మాట చెప్పటం పాపంగా మారింది. దేశాన్ని పాలిస్తున్న వారి రాజకీయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా అలా మాట్లాడిన వారిని వెంటాడి వేధించడం చాలా సాధారణమైపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ దాడికి పదును పెరిగింది. అమీర్ ఖాన్, దీపికా పదుకోన్ లాంటి 1-2 గౌరవప్రదమైన మినహాయింపులు తప్పిస్తే ఈ ధోరణి బహిరంగంగా నిరసించగలిగే సినీ స్టార్స్ దాదాపుగా లేనట్లే. తెలుగు సినీ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకానొక సమయంలో నందమూరి బాలకృష్ణ అభిమానంట. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన సినిమా రంగంతో తారాశీలైన సందర్భాలు లేవనే చెప్పాలి. సినీ రంగానికి సంబంధించి జగన్ అభిప్రాయాలు ఏమిటనేది ఎప్పుడూ చర్చకు రాలేదు. 2019 ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో అధికారం సంపాదించుకున్న తర్వాత ఒక శుభముహూర్తం చూసి చర్చకు దారితీశారు. దానిని చర్చ అనటం కన్నా రచ్చ అనటం కరెక్టేమో. ఈ వివాదంలో 2 అంశాలు ఉన్నాయి. మొదటిది సినిమా టిక్కెట్ల ధరలు ప్రభుత్వమే నిర్ణయించడం. రెండవది సినిమా టిక్కెట్ల అమ్మకాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకోవటం. టిక్కెట్ల అమ్మకంపై పెత్తనంలో సర్కారుకు కాసిని కాసులు సంపాదించే ఆలోచన కూడా ఉండొచ్చేమో. కానీ రెండూ కూడా సినిమా రంగాన్ని నియంత్రించడం లక్ష్యంగా వేసిన ఎత్తుగడ. జగన్ ఈ దిశగా ప్రేరేపించిన అంశం ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే ఆయన అహంభావం అని సమాధానం చెప్పుకోవాలి. తాను ప్రజాసేవకుడని జగన్ అనుకోరు. రాష్ట్రానికి తాను మకుటం లేని మహారాజునని ఆయన భావిస్తారు. అలాంటిది ఈ సినిమా జనం నా దగ్గరకు వచ్చి నన్ను ప్రసన్నం చేసుకోరా? ఎంత పొగరు, ఎంత అహంకారం! సినీ రంగం వైపు నుంచి జగన్ను చదవటంలో లోపం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినీ రంగం నడుస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు పెట్టుకుంటే సరిపోతుందని సినీ ప్రముఖులు భావించారు. ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు కానీ జగన్ సర్కార్తో సంబంధాలకు ఒక ఛానల్ను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారు. అది ముఖ్యమంత్రిని రెచ్చగొడుతుందేమోనన్న అనుమానం వారికి రాకపోవటం ఆశ్చర్యం. కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా టిక్కెట్ల రేట్లు తాత్కాలికంగా పెంచేందుకు, స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు అనుమతి నిరాకరణతో ఈ ప్రహసనం ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్కు, బాలకృష్ణ సినిమా అఖండకు ఈ నిరాకరణ ఎదురయ్యింది. ఆ ఇద్దరు హీరోలు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా విజ్ఞప్తులు పంపేందుకు నిరాకరించారు. అనంతరం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ జీవో 35 జారీ అయింది. ప్రజలకు వినోదం చౌకగా అందించాలనేది తమ ఉద్దేశమని ప్రభుత్వం చెప్పుకుంది. ప్రజలకు చౌకగా పెట్రోలు, డీజిల్ అందించే ఉద్దేశం ఎందుకు లేదో తెలియదు. ఈలోపు సినిమా పెద్దలకు సీన్ అర్థమైంది. దాసరి నారాయణరావు తర్వాత తెలుగు సినిమా పెద్దగా గుర్తింపు పొందిన చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయనకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. కొన్నాళ్ళు ఎదురు చూడనిచ్చి సడన్గా తాడేపల్లి పిలిచి విన్నపాలు విన్నారు. విందు భోజనం పెట్టి మరీ పంపించారు. తర్వాత మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి వారితో కలిసి చిరంజీవి తాడేపల్లి రెండోసారి వెళ్ళినప్పుడు జగన్ నిజరూప దర్శనం అయింది. రోడ్డు మీద కారులు ఆపి లోపలకు నడిచి వెళ్ళండి అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. లోపలకు వెళితే ఈ వివాదంలో అప్పటి వరకు పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్న జగన్ వీరాభిమాని పోసాని కృష్ణమురళి మరికొందరు కూడా అక్కడే ఉన్నారు. సమావేశం ముగిసి సినీ స్టార్లు తిరుగుముఖం పట్టారో లేదో జగన్ తన మాస్టర్ స్ట్రోక్ ఆడారు. సమావేశం వీడియో మొత్తాన్ని సొంత ఛానల్ సాక్షికి చేరవేశారు. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడండి, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను అని ముఖ్యమంత్రి జగన్ను చిరంజీవి వేడుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో హైలైట్. దానిని రాష్ట్ర ప్రజల ముందు ప్రదర్శించడమే అసలు లక్ష్యం.
అంతకుముందు సినీ ఆటోగ్రఫీ మంత్రి పేరుని నాని పెట్టిన రొయ్యల కూర భోజనం సుష్టుగా తిన్నాక సినిమా తీసే నిర్మాతకు సినిమా చూసే ప్రేక్షకుడికి మధ్య ఈ ప్రభుత్వం ఎవరు అని ప్రశ్నించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి వేడుకోలుపై సూపర్ మెగా బాహుబలి లెవెల్ బెగ్గింగ్ అని సెటైర్లు వేశారు. జగన్ వీరిని మించిన మహాబలి అనే ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ లక్ష్యం తన యుగోను సంతృప్తి పరుచుకోవటం ఒక్కటే కాదు, పవన్ కళ్యాణ్ ఒంటరి చేయటం కూడా. పవన్ కళ్యాణ్ జగన్కు రాజకీయ ప్రత్యర్థి. తన అన్న చిరంజీవి కన్నా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్. రానున్న ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందని జగన్కు తెలుసు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయాలంటే అయిన దానికి కాని దానికి తాను విమర్శించడం, తన అనుచరవర్గంతో తిట్టించడం తప్ప మరో దారి లేదు. అదే సినిమా పరంగా అయితే తనదే పైచే అనిపించుకోవచ్చు. మిగతా సినిమా రంగం ఆయన పక్కన నిలవకుండా నిరోధించవచ్చు. అదే జగన్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ సహచరుల నుంచి మద్దతు ఆశించలేదు కూడా. తనపై కక్ష సాధించడం జగన్ లక్ష్యం అని చెబుతూనే అనవసరంగా తనకు మద్దతుగా నిలిచి ఇబ్బంది పడవద్దని సినీ ప్రముఖులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. సినిమా వాళ్ళు దారికి వచ్చారనుకున్న తర్వాత టిక్కెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వమే ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయిస్తుందన్న నిర్ణయానికి మాత్రం ఆదిలోనే హంసబాధ ఎదురైంది. ఉన్నత న్యాయస్థానాల్లో ఈ నిర్ణయాన్ని నిలువరించారు. ఫ్రీ మార్కెట్ నియమాలకు విరుద్ధమైన ఈ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకోవటం విచిత్రం. తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో టికెట్లు విక్రయించుకునేందుకు థియేటర్కు ఉన్న హక్కును, బుక్ మై షో వంటి ఇంటర్మీడియేషన్ వ్యాపారం చేసుకునేందుకు ఉన్న హక్కును కాదనేందుకు ప్రభుత్వం ఎవరు? ఈ నిర్ణయం రాగానే సామాజిక కార్యకర్త తుంగా లక్ష్మీనారాయణ ఒక మెసేజ్ పంపారు. సినిమా టిక్కెట్లు అమ్మే దళారీ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుందని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మాంసం వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుందట. గంగవరం పోర్టులో కూడా ప్రభుత్వ వాటాను మాత్రం అమ్మేస్తారట. ఏం ఆర్థిక నీతి అని రాశారు ఆయన. నిజమే కదా, ఎంత గొప్ప ఆర్థిక నీతి.